హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, నేను ఈరోజు ట్రయాంగిల్ నెక్, బ్యాక్ నెక్ బిగినర్స్ ఎలా స్టిచ్ చేసి బోర్లేసి వేసుకోవాలి ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనం పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ ఒక పావు మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా స్టిచ్ చేసి మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. కొంచెం అయితే నెక్ స్టిచ్చింగ్ అయిపోతుంది. చూడండి, ఒక పావు మందంతోనే కుట్టాలి ఫ్రెండ్స్. బిగినర్స్ కొత్త వాళ్ళకి ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా బోర్లు వేసుకోవాలని కొంచెం డౌట్ ఉంటుంది కదా, అందుకోసం ఈ వీడియో ఫ్రెండ్స్. చుట్టూ మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి. మూలలకు రౌండ్స్ ఎక్కడ ఉంటే అక్కడ టక్స్ పెట్టేసుకొని మనము మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, ఆ థ్రెడ్స్ అన్నీ తీసేసుకొని బోర్లు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ట్రయాంగిల్ నెక్ డిజైన్ కదా, డోరీస్ కోసమని ఈ మూలలు ఉంటాయి కదా, ఈ మూలల్ని ఒక పిన్తోని దూర్చి కొంచెం మనం సెట్ చేసుకొని బయటికి తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. చూడండి, ఇంతే అయిపోయింది. దానిపైన మళ్ళీ ఎటు జారకుండా షోల్డర్ పై నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి ఫ్రెండ్స్. మీరన్నా కుట్టుకుంటారని నేను ఈ వీడియోస్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చూడండి, నా ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే ఎవరికైనా యూజ్ ఉన్నదని అనుకుంటే రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నెక్ నీట్గా వచ్చేసింది. చూడండి ఎట్లా వచ్చిందో, కంప్లీట్ నెక్ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ట్రయాంగిల్ నెక్ కూడా వచ్చేసింది. అక్కడ డోరీస్ స్టిచ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నడుముకి మనము బెల్ట్ క్లాత్ ఇట్లా టక్స్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్తోని ఒక 4 ఇంచుల పొడవు వరకు బ్యాక్ సైడ్ పట్టీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎట్లా వీడియోలో చూపిస్తున్నట్టే వేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ బెల్ట్ జాయింటింగ్ ఫ్రెండ్స్. పైనుంచి ఒక 2 ఇంచుల క్లాత్ తీసుకొని మనకు వీపు ఎంత పడుతుందో అంత తీసుకొని దానిపైన జాయిన్ చేసేసేయాలి. చేసి దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్ చేస్తేనే మనకు హెమ్మింగ్ చేయడానికి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టిచ్ చేస్తేనే నీట్గా వస్తుంది. కంపల్సరీ వేయాలి ఈ స్టిచ్. మళ్ళీ మనం కార్నర్ కూడా ఇంకో స్టిచ్ చేసుకొని లోపలికి హెమ్మింగ్ చేసేసుకోవాలి. చూడండి.